వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి జాతకులు జూలై మాసంలో 27వ తేదీ ఆదివారం తిథి అండి. గోచర రీత్యా మీ యొక్క జీవితంలో ఈ మార్పు అయితే కలగబోతుంది. ఈ రాశి వారికి ఈ రోజున మాత్రం ఫోన్ ద్వారా ఒక వ్యక్తి ఈ మాట చెప్తాడు. ఏమిటి ఆ మాట, ఏం జరగబోతుంది అనేది విపులంగా వీడియోలో తెలుసుకుందాము. ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలంటే కాస్త సమయం పడుతుంది. ఓపికగా ఎదురు చూస్తే మీకే అంతా బోధపడుతుంది. ఈ రోజు వీరి యొక్క దిన ఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు ఈ రాశి జాతకులకు కనిపిస్తున్నాయి తదితర అన్ని వివరాలు తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేదండి, వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఒక వ్యక్తి నుండి ఒక ఫోన్ వస్తుంది, ఒక మాట చెప్తాడు. ఎవరు ఆ వ్యక్తి, ఎటువంటి వ్యక్తి మీకు ఫోన్ చేస్తాడు, ఫోన్ ద్వారా ఏ విషయాన్ని మీకు తెలియపరచాలని అనుకుంటున్నాడు అనే పూర్తి అంశాలు వీడియోలో చూసి తెలుసుకుందాము. అలాగే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన దేవత ఆరాధన, పాటించాల్సిన పరిహారాల విషయాన్ని కూడా సవివరంగా తెలుసుకుందాము. ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వాన్ని ముందుగా మనం గమనించుకోవాలి. వీరి యొక్క ప్రతి కష్టం, ప్రతి ఒక్క బాధ కూడా సుఖంగా తీసుకుంటారు. బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోరు, గుర్తు పెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహితులను, పాత బంధాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం వీరు ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వీరికి క్రమశిక్షణ ఎంతో కాలం నిలువని స్థితిగతులు, పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో అత్యంత దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, దక్షత కూడా వీరికి చాలా ఎక్కువ ఉంటుంది. మంచి చెడులు చూసుకున్న తర్వాతనే ఏ పని అయినా సరే మొదలు పెడతారు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి జాతకుల యొక్క తత్వంగా చెప్పొచ్చు. అధికంగా ఈ తత్వమే ఉంటుంది. ఇక ముఖ్యంగా మనం విషయంలోకి అయితే వచ్చేద్దామండి. ఈ రోజున ఈ రాశి వారి జాతకుల యొక్క స్థితిగతి, శుభ అశుభాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా ఈ రాశి వారికి ఉంటుంది, ఏ వ్యక్తి వల్ల వీరు మోసపోయే ప్రమాదం ఈ రోజున అత్యధికంగా కనిపిస్తుంది. అలాగే ఒక వ్యక్తి ఫోన్ ద్వారా ఈ యొక్క మాట చెప్తాడు అని ఉంది కదండి. ఆ వ్యక్తి ఎవరు అంటే గనక అతి పెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు చేసే ఒక చిన్న ఏమరపాటు, పొరపాటు, ఆలోచించకుండా తీసుకునే ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవాంతరాలు, సమస్యలను అత్యధికంగా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా మీ యొక్క చెడుని కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసే అటువంటి చిన్న మిస్టేక్స్ ని గమనిస్తున్నారు. వాటిని మీకు ఎదురు బాణంలాగా సంధిస్తున్నారు. మిమ్మల్ని అవమానపరచడమే ధ్యేయంగా కంకణం కట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పెద్ద సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు చేసే ఏ పని ముందు అయినా సరే గణపతిని పూజించుకోండి. ఇష్టదైవ నామస్మరణ చేసుకుని మొదలు పెట్టండి. ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. అలాగే అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్లడం సాధ్యపడుతుంది. ఈ రోజున అనేది మీరు గుర్తుంచుకోండి. నిర్ణయాలు తీసుకోవడం మంచిదే, కానీ ఆచితూచి తీసుకోండి. తగిన విధంగా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకుంటే మీకు అత్యధిక లాభం ఉంటుంది. ఈ రోజున ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే గనక దిన ఫలాల ప్రకారం మనం చూసుకుంటే
కంటితో చూసేది వాస్తవం కాదు. మీ జీవితంలో గొప్ప ఏమిటి లేదా మేలు ఏమిటి ఇలాంటివి నేర్చుకుంటారు. మీ ముందులకు రాబోయే ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, ఒక అద్భుత ఫలితాన్ని పొందుకోవడానికి మీకు మీరుగా ఒక నిర్ణయం తీసుకుని అడుగు ముందుకు వేయండి. ఎవరో చెప్పిన మాటలను ఆలకించవద్దు. మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా, దాన్ని బట్టి నడుచుకోమని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రాశి వారి యొక్క వ్యాపారపరమైన జీవితం చూస్తే ఈ విషయాల్లో చాలా నష్టం చేశారు. కొంతమంది మిమ్మల్ని అసహనంగా మాట్లాడారు, అలాగే తక్కువ చేసి మాట్లాడారు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు భవిష్యత్తులో ఎంతో మేలు సమకూర్చే విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగ వ్యాపారవేత్తలు ఉన్నారో జీవితంలో కొన్ని ప్రశంసలు ఈ రోజునే దక్కబోతున్నాయి. ఈ యొక్క ప్రశంస కనీ విని ఎరగని రీతిలో మీ వద్దకు వస్తుంది. ఇలా ప్రశంసిస్తారు అని కూడా మీరు అస్సలు అనుకోరు. ఇక ఇప్పుడు ఈ రోజు ఈ విధంగా అనుకూలంగా మారబోతుంది. చాలా రోజులుగా మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే గనక కాస్త ఊరట లభించే అవకాశమైతే కానవస్తుంది. అలాగే మీ యొక్క సంతానం కావచ్చు ఈ యొక్క సమయంలో గర్వంగా నిలదొక్కునే స్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. మాట విషయంలో, చేత విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆగి ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం, తగిన నిర్ణయాలు తీసుకోవడం మీకు మేలుదాయకము. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయం గమనించుకోండి. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఏకపక్ష నిర్ణయాల వల్ల ఈ రోజున మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త. అలాగే అన్నోన్ నెంబర్ నుంచి అయితే, మీకు తెలియని వ్యక్తుల నుంచి అయితే ఒక వార్త, తెలియని నెంబర్స్ నుండి ఫోన్ కాల్స్ వస్తాయి. ఇంకా ఆ యొక్క కాల్స్ వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక పెద్ద సమస్య వారి వల్లే రాబోతుంది. వారు చెప్పే మాట మీ మనసును తాకొచ్చు. ఏకకాలంలో సమస్య పెరిగి పెద్దది కావచ్చు. మీ యొక్క తల్లిదండ్రులతో కానీ, సంతానంతో కానీ, లేదంటే తోబుట్టువులతో చిన్న చిన్న గొడవలు ఉంటే గడప దాటి గొడవను పరిష్కరించొద్దు. గడపలోనే గొడవను పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఏ ఫంక్షన్లో అయినా, ఏ శుభ కార్యక్రమంలో అయినా ఈ రోజున కలుసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా సమస్యను పెంచవద్దు. ఈ రోజు ఒక మంచి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ ఆలోచనలు అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క అవకాశం మీ మనసును కూడా మారుస్తుంది, సంతోషంగా ఉంచుతుంది. ఈ విధంగా ప్రతికూలతలు, అనుకూలతలు కలగలిసి రాబోతుంది. కొంచెంగా ప్రయోజనకరంగా ఈ రోజు ఈ రాశి వారికి ఉండబోతుంది. జాగ్రత్తగా మాత్రం ఉండండి. ప్రతిదీ ఆలోచించి చెయ్యండి. అనవసరమైన వ్యక్తుల మాటల విషయంలో మీరు ఏకాగ్రతను సంధించొద్దు. ఈ రోజున అటువంటి వ్యక్తుల వల్లే ఈ రాశి వారు ఎంతో కొంత మోసపోయే ప్రమాదం ఉంది. కానీ ఎంతో కొంత వారి వల్ల నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి అంశంలో లోతైన విశ్లేషణ చేసుకోండి. ఒంటరిగా కూర్చొని ఆలోచించుకున్నా పర్వాలేదు. షూరిటీ సంతకాల విషయంలో కూడా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఈ విషయంలో తీసుకునే ఆలోచనలు కూడా, తీసుకునే నిర్ణయాలు కూడా మీకు నష్టాలు తెచ్చిపెట్టేవిగా ఉంటాయి. అప్రమత్తతే ధ్యేయము, అవసరము. చోర భయం కూడా కనిపిస్తుంది. ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేర్చుకోవడానికి ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యము శివారాధన చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు కలగచేస్తుంది. శుభతిథి ఉన్న ఒక మంగళవారం నాడు హనుమంతునికి పొడవాటి శాలువను సమర్పించండి. మీ ఆర్థిక స్తోమత అనుకూలిస్తే ఖచ్చితంగా ఒక పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. లేదా స్తోమతకు తగ్గట్లు దాన ధర్మాలు చేయండి. అపార పుణ్య ఫలాన్ని తప్పకుండా పొందుకుంటారు. ఇక ముందు ముందు జీవితంలో మీరు అతి త్వరలో అదృష్టాన్ని కూడా పొందుకోబోతున్నారు. ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు కలగాలంటే తప్పకుండా గోమాత యొక్క ఆరాధన చేసుకోండి. గోమాత ఆరాధన కూడా మీకు సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని, మంచి బలాన్ని పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే జరగాలంటూ ఆరాటపడుతున్నారో అందుకు సంబంధించి ఒక మంచి పెద్ద అద్భుతమైతే ఈ రాశి జాతకంలో ఈ రోజు కనిపిస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.
ఎవరిని పడితే వారిని నమ్మడం, పర్సనల్ విషయాలు చెప్పుకోవడం, ఆర్థిక విషయాల గురించి చర్చించడం ఇలాంటివి అస్సలు చెయ్యొద్దు. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో, మీ కుటుంబ సభ్యులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసలు కొంతమంది వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ముందు చక్కగా మాట్లాడతారు, శ్రేయోభిలాషుల్లాగా చాలా బిల్డప్ ఇస్తారు. కానీ బయటకు వెళ్లి మనం చెప్పిన విషయాలు క్రోడీకరించి, వక్రీకరించి చెప్తుంటారు. అంటే మనల్ని అవమానపరిచి మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉంటారు. అటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇరుగు పొరుగు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, మీ మంచి కోరుకునే వ్యక్తులైతే అర్థం చేసుకునే విషయంలో కొంచెం అలసత్వం చూపించండి. కొంచెం సమయం ఇస్తే ఎవరు ఏమిటో మీకే బోధపడుతుంది. మీరు తీసుకునే గోతిలో మీరే పడకుండా ఉండాలి అంటే గనక బలహీనతలను బలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. గుడ్డిగా నమ్మవద్దు. కాస్త సమయం వారికి ఇవ్వండి. తొందరపాటుతనం, అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటి వరకు సమస్యలు పొందుకున్నారు. ఈ రోజున ఈ విషయంలో కాస్త అప్రమత్తతే ధ్యేయం.